కైకేయికి రాముడు అంటే చాలా ప్రేమ, అమ్మానే పిలిచేవాడు. ఆవిడ మనసు విరిచింది ఎవరు? మందర, మొత్తం చిందరవందర. ఆవిడ వెళ్ళి దశరథుడితో చెప్పింది. ఆయన చెప్పలేడుగా, ఆయన బాధపడుతూ నేల మీద పడిపోయాడు. నాన్నగారు పిలిచారని ఎవరితో కబురు పెడితే రాముడు వచ్చాడు. వెళ్ళాలి, మీ నాన్నగారు చెప్పలేకపోతున్నారు, అప్పుడెప్పుడో నాకు మాట ఇచ్చారు, యూ హ్యావ్ టు గో. సీతాదేవి కూడా రెడీ అయింది. అయితే రాముడికి ఇష్టం లేదు, కానీ సీతాదేవి నువ్వు ఎక్కడుంటే నాకు అక్కడే అయోధ్య అని చెప్పి రామచంద్రమూర్తితో వెళ్ళింది. వెడలెను కోదండ పాని అనుజ లక్ష్మణుని గూడే, వెడలెను కోదండ పాని. పాని అంటే హిందీ పాని కాదు, పాని అంటే సంస్కృతంలో చెయ్యి. కోదండాన్ని ధరించిన అస్తం కలిగిన వాడు కోదండ పాని. పలుకే బంగారమయ్యర కోదండ పాని, పలుకే బంగారమయ్యరా. సరే, ఇలా లక్ష్మణుడితో సీతాదేవితో ఆయన వెళ్ళాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఋషులు వాళ్ళు ఆయన కలిశారు. కలిస్తే అంటే కొన్ని చెప్తున్నాను, చాలా ఉంటాయిగా, కొన్ని చెప్తా, అన్నీ మనం చెప్తే రామాయణం చెప్పే అయిపోతుంది మనకి. రామచంద్రమూర్తి వెళ్తుంటే ఋషులు వస్తారు. ఋషులు వచ్చి ఆ కష్టాలు అవి చెప్తారు. చెప్తే అలాగే నేను తీరుస్తానులే అంటాడు. రాముడు మరి ధనుస్సు వెల్లంబులతోనే వెళ్తాడు కదా, క్షత్రియుడు కదా, కష్టాలు అవి చెప్తే అలాగే నేను తీరుస్తాను అని ముందు నడుస్తుంటే సీతాదేవి చెప్పుద్ది, ఎందుకండి దారిని పోయేదంతా ఊళ్ళో గొడవలని మనకెందుకు అంటది. ఈ ఆడవాళ్ళు ఎంతకీ వెనకలు అవుతారుగా, కానీ సీతాదేవి అమ్మ, ఆ వెనకలు ఆగడం ఆవిడ ఉద్దేశం కాదు. ఆవిడ తల్లి కదా, స్వామివారి కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది, అంతేగాని మనకెందుకు అంటే దాని అర్థం అది కాదు. మనకెందుకంటే ఊళ్ళో గొడవలను వీళ్ళు ఎలా చెప్తారు, అటువైపు వాళ్ళు కూడా ఏదో చెప్తారు, మనం వెళ్ళిపోవాలి 14 ఏళ్ళ తర్వాత, ఇల్లు బాగానే ఉంటారు, మనం ఎందుకంటే వాళ్ళకి శత్రువు రావడం, ఇలా ఒక ఇంటిళ్ళలాగా చెప్పుద్ది అని చెప్పి ఒక కథ చెప్పుద్ది. ఆ స్త్రీలకి మాట్లాడినెవరో ఒంటింటి కుందేళ్ళు అని మనకు కొన్ని అక్కలు ఉంటారు కదా, ఈ అక్కల బ్యాచ్ చెప్తుంటారు కదా, స్త్రీకి స్వేచ్ఛ లేదా అయ్యో డైలాగులు వేస్తుంటారు కదా. కానీ సీతాదేవి ఒక ఉదాహరణ. ఆవిడ ఏం చెప్పింది, ఒక కథ చెప్తాను అని చెప్పి కథ చెప్తూ, ఏంటో కథ అంటే, ఒక ఋషి తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తుంటే ఇంద్రుడు ఆయన తపస్సు చెడగొట్టడం కోసం ప్రతిసారి ఒకే ఫార్ములా ఉండదు కదా, రమ్మని పంపు మేనకని పంపు అని, ఈ ఫార్ములా మార్చి ఒక మంచి కత్తి తీసుకుని రాజుగారి వేషంలో వెళ్ళి, స్వామీజీ నమస్కారం, ఈ కత్తి మీ దగ్గర పెట్టుకోండి, కత్తిని మీ దగ్గర పెట్టుకోండి, నేను మళ్ళీ వచ్చి కలెక్ట్ చేసుకుంటాను, మా పూర్వీకులది అని చెప్పాడు. రాజుగారు పెట్టుకున్నాడు. ఈయనకేమీ పెద్ద ఆశ్రమాలు బిల్డింగ్స్ ఏమీ లేవు, ఆ చెట్టు కింద తపస్సు చేసుకుంటాడు. మరి రాజుగారి కత్తి మళ్ళీ ఇవ్వాలిగా, వస్తారుగా, అందుకని స్నానానికి వెళ్తూ వస్తూ దాన్ని పట్టుకెళ్ళడం, అక్కడికి వచ్చడం, స్నానం చేయడం, రావడం. ఈ మనస్సు భగవద్గీతలో చెప్తారు, మన చంచల కృష్ణ ప్రమాదీ బలవద్ధుడం అంటాడు. ఎవరు? అర్జునుడు. బావా, ఐ కెన్ కంట్రోల్ విండ్ బట్ నాట్ ద మైండ్. ఎవరన్నా గాలిని కంట్రోల్ చేయగలరా? అర్జునుడు చేయగలరు. అలాంటి అర్జునుడి స్టేట్మెంట్ ఏంటి? మనసును కంట్రోల్ చేయాలి. ఈయన అలా కత్తి పెట్టుకెళ్ళాడు కదా, దీని పదును ఎంత ఉందో చూద్దాం అని ఆ మొక్కల్ని ఎలా అన్నాడు, బాగానే తెగుతుంది. అలా 2-3 రోజులు అలా మొక్కలని ఈయన వెనకాల ఆ జింకలు లేళ్ళు అవి వస్తూ ఉండేవి. ఓసారి అసలు చూద్దామని కాస్త వేసి జింగని చెక్ చేశాడు, అది బుక్ అయిపోయింది. ఈయన బుక్ అయిపోయాడుగా, హింస కదా, హింస చేస్తే ఇంక తపస్సు ఏముంది, మంగళం. అంటే ఈ అక్కర్లేని పెట్టుకుంటే అలా మనకి కూడా ఎందుకండి ఇవన్నీ అని ఈ కథ చెప్పింది సీతాదేవి. ఇఫ్ ఐఎమ్ నాట్ కరెక్ట్ ప్లీజ్ కరెక్ట్ మీ, నో ప్రాబ్లం. అదే సీతాదేవి మాట్లాడింది రాముడితో, ఏదో చెప్పి అలాగే అని ఊరుకోకుండా, అంటే చర్చ ఉంది. అలా రాముడు చెప్పాడు, నేను క్షత్రియుడిని. క్షత్ అంటే అర్థం ఏంటి? గాయము. క్షత్రియ. త్ర ర అంటే రక్షించుట. మంత్ర. మంత్ర మనస్సుని రక్షించింది మంత్రం. మననా త్రాయితే ఇది మంత్ర. క్షత్రియ గాయం తగలకుండా భుజం లాంటి వాడు కదా క్షత్రియ.
నేను రక్షించడం నా బాధ్యత అది. అందుకని ఆ మునికి ఏదో అయింది ఇంకోటి అని కాదు, వీళ్ళందరూ రక్షించాలి. వాళ్ళు నన్ను శరణ వేడారు. రాముడికి ఒక ప్రతిజ్ఞ ఉంది తెలుసా. విభీషణుడు వచ్చినప్పుడు అందరూ సలహా చెప్తారు, ఒక్క హనుమంతుడు తప్ప. వద్దండి వాడు ఎగస్పార్టీ వాడు, వాడికి వద్దొద్దు అంటారు. అంటే రాముడుతో హనుమంతుడు అంటాడు, స్వామి నేను చూశాను, చాలా గొప్ప క్యారెక్టర్ ఆయన, నన్ను చంపేయమని చెప్పి రావణాసుడు చెప్పాడు, కానీ దూతను చంపుట పాడి కాదని, కాబట్టి ఏదైనా శిక్ష వేయమన్నారు. కోతులకి వాలం అంటే తోక, అది ప్రీతికరమైంది కాబట్టి దాన్ని తగలబెట్టమన్నారు. తర్వాత మనం తగలెట్టేసామనుకోండి. సో వారికి భక్తి నిజాయితీ ఉంది అని హనుమంతుడు చెప్తాడు. రాముడు ఒక ప్రతిజ్ఞ ఉంది. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే, ఎవరైనా నన్ను శరణ వేడితే నేను రక్షించి తీరుతా, ఇది నా ప్రతిజ్ఞ. నేను సీతనైనా వదిలేస్తా, నేను లక్ష్మణ్ణైనా వదిలేస్తా, ధర్మాన్ని విడిచిపెట్టాను. ఇది రాముడు. అలాంటి రామచంద్రమూర్తి అలా వెళ్తున్నప్పుడు కబంధుడు వచ్చాడు, బోల్డ్ మంది మునులు వచ్చారు. ఒక్కొక్క ఎపిసోడ్ నాన్న, ఓసారి ముని, ఓసారి రాక్షసుడు, ఓసారి ముని, ఓసారి రాక్షసుడు, ఓసారి ముని, ఓసారి రాక్షసుడు. మొత్తం ఈ 14 సంవత్సరాల వనవాసాన్ని ఒక సారాంశం కింద చూస్తే ఏమని చెప్పగలుగుతారు మీరు? వాళ్ళు ఎప్పుడు ఆ నియమానికి అతిక్రమించలే. యాక్చువల్గా దశరథుడు 14 ఏళ్ళకి సరిపడా బట్టలు గిట్లు అన్ని ఫెసిలిటీసు రెడీ చేసాడు. ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీసు అడవిలో బిల్డింగ్ కట్టేసి ఇచ్చేస్తే ఇంకా అసలు కైకి యొక్క కోరికకి అర్థమే ఉంది. ఆవిడ ఒప్పుకోలేదు, అది జరగలేదు. రాముడు మంచి బట్టలు వేసుకున్నవాడు నారబట్టలు కట్టుకున్నాడు. సీతాదేవి అసూర్యం పశ్యతి అంటారు, అంటే తెలుసా? అసూర్యం పశ్యతి అంటే ఎండకన్నెరగదు సీతాదేవి. ఆవిడికి పాపం ఆ నారబట్టలు ఎలా కట్టుకోవాలో తెలీదు. రాముడే ఎలా అని చుట్టేసి మెడ మీద కొట్టేసి అసలు ఎంత ఏడ్చారంటే, అయోధ్యలో రాముడు వెళ్ళిపోయిన నెల తర్వాత కూడా గుర్రాలు ఏనుగులు కూడా కంటతడి. అంత ప్రేమించారు రాముని. అలా రామచంద్రమూర్తి, మీరు చిత్రకూట అని ఉంది, వెళ్ళండి, బాగుంటుంది. అక్కడ మందాకిని ఉంటుంది, బాగుంటుంది. ఆ చిత్రకూటలో ఆ గోదావరి అంతా ఉంటుంది. అక్కడ చాలా కాలం ఉన్నారు రామచంద్రమూర్తి. దాదాపు 13 ఏళ్ళు వాళ్ళు సుఖంగా సంతోషంగా అడవుల్లో అలా తిరుగుతూ అలా మునివృత్తిని అవలంబించి. 14 సంవత్సరాల ప్రయాణం ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయింది అన్నట్టు? అయోధ్య నుంచి గంగా నది మీదుగా అలా ప్రయాణం సాగిస్తూ ఉత్తరాది నుంచి దక్షిణాది వైపు అలా వచ్చినప్పుడు మనకి తెలుసుగా చివరి ఎపిసోడ్ 1 year ఉందనగా ఎంటర్ ద డ్రాగన్, రావణాసురుడు వస్తాడు. ఇంక వెతకడం ప్రారంభిస్తారు అన్నదమ్ములు ఇద్దరు. అలా ప్రారంభిస్తే దారిలో